మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి. మేము చాలా చదివినా కూడా మార్కులు రావట్లేదేంటి, నేను ఎంత చదివినా కూడా గుర్తుండడం లేదేంటి, ఇవి ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, నా బ్రెయిన్లో ఏమైనా తక్కువ ఉందా కెపాసిటీ, వాళ్ళ బ్రెయిన్లో ఫస్ట్ మార్కులు వచ్చే వాళ్ళ బ్రెయిన్లో ఎక్కువ ఉందా అనే డౌట్స్, లేకపోతే నా మ్యానుఫ్యాక్చరింగ్లోనే అంటే నా జీన్స్లోనే తేడా ఏమైనా ఉందా, లోయర్ మార్కులు ఎందుకు వస్తున్నాయి అనే డౌట్స్ మీకు కొన్ని ఉంటాయి. ఆ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. మీరు ఎంత చదువుకున్నా ఒకే మాదిరిగా చదువుకున్నా ఒకరికి 90 మార్కులు, ఒకరికి 40 మార్కులు, ఇంకొకరికి 20 మార్కులు ఎందుకు వస్తున్నాయో ఆ సీక్రెట్ మీకు నేను చెప్తాను. అప్పుడు మీరు సరి చేసుకుంటే మీకు కూడా 90 మార్కులు వస్తాయి, 20, 30, 40 వచ్చే వాళ్ళకి. సో అలాంటి కొన్ని నెగటివ్ థింగ్స్ మీ బ్రెయిన్లో ఉంటాయి. ఆ నెగటివ్ థింగ్స్ తీసేస్తేనే పాజిటివ్ థింగ్స్ లాంచ్ అవుతాయి. ఒక హిందీ టీచర్ వచ్చి మీ క్లాస్ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత మ్యాథమెటిక్స్ టీచర్ వచ్చారనుకోండి, ఆమె బోర్డు మీద హిందీ టీచర్ ఏమేమో రాసి పెట్టారు, మ్యాథమెటిక్స్ టీచర్ వచ్చారు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, ఆమె ఏం చేస్తారా, ఆమె బోర్డు వాడుకోవాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ హిందీ టీచర్ రాసిపోయిన బోర్డు నిండా ఉంది కదా, ఫస్ట్ ఏం చేయాలి ఆమె? షీ హ్యాస్ టు క్లీన్ ద బ్లాక్ బోర్డ్, దెన్ షీ హ్యాస్ టు స్టార్ట్ క్లాస్. కాబట్టి ఆమె పాఠం చెప్పాలా లెక్కలంటే ముందు ఏం తీసేయాలా? హిందీ తీసేయాలా. సో మీకు నేను పాజిటివ్ ఐడియాలజీ చెప్పాలి అంటే, థాట్స్ ఇవ్వాలి అంటే ముందు మీ నెగటివ్ థాట్స్ తీసేయాలి. ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితికి మీరు ఎదగాలి అంటే ఖచ్చితంగా భవిష్యత్తు మీద మీకు ఒక ప్రణాళిక ఉండాలి, భవిష్యత్తు గురించి ఆలోచన ఉండాలి. భవిష్యత్తు గురించి ఆలోచన లేకపోతే, రేపటి గురించి మీకు ప్లానింగ్ లేకపోతే, వచ్చే సంవత్సరం గురించి 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత, 30 ఏళ్ల తర్వాత నువ్వు ఎలా ఉండాలో నువ్వు ఇప్పుడు అనుకోకపోతే, if you will not think about your future, you will not reach the proper place. మీరు ఎక్కడ ఫిట్ అవ్వాలో 20 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత మీరు ఎక్కడ ఫిట్ అవ్వాలో ఇప్పుడు మీరు ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిక్స్ చేసుకుంటేనే మీరు ఏం అవ్వాలనుకుంటారో అది అవుతారు. ఏమవ్వాలి? మీ క్లాస్ రూమ్లో మీ టీచర్స్ చాలాసార్లు మిమ్మల్ని అడిగుంటారు. ఏమడిగుంటారు? నువ్వేమవుతారా అని అడిగుంటారు. ఒక్కొక్కడు నేను ఇంజనీర్ అవుతా సార్, డాక్టర్ అవుతా సార్, సైంటిస్ట్ అవుతా సార్, పోలీస్ ఆఫీసర్ అవుతా సార్, పొలిటికల్ లీడర్ అవుతా సార్, లాయర్ అవుతా సార్, డాక్టరు, ఇంజనీర్లు, డాక్టర్లు, టీచర్లు రకరకాలుగా మీరు చెప్పుకుంటారు. అయితే అది అలా అవ్వాలి అని అంటే మొదటిగా మీ మైండ్లో దాన్ని ప్లాంట్ చేసుకోవాలి. దాన్నే గోల్ సెట్టింగ్ అంటారు. గోల్ ఫిక్స్ చేసుకోవాలి. నీ భవిష్యత్తు కనుక జీవితంలో కూడా గెలవాలి, సక్సెస్ సాధించాలి, భవిష్యత్తులో నేను ఇది అవ్వాలి అని మనసులో ఖచ్చితంగా సీడ్ ఉంటే తప్ప, ప్లాంట్ చేసుకుంటే తప్ప అవ్వలేదు. ఒక చిన్న ప్రయాణాన్ని మనం కనుక గమనిస్తే, మద్రాసుకో హైదరాబాద్కు వెళ్ళాలంటే 2 రోజుల నుంచి బ్యాగ్ సర్దుకుంటూ ఎన్ని బట్టలు పెట్టుకోవాలి, ఎంత డబ్బు తీసుకోవాలి, ఏ బస్సు ఎక్కాలన్నా, ట్రైన్ ఎక్కాలన్నా, ఎంత టైం పడుతుంది, అక్కడ ఎన్ని గంటలకు దిగుతాం, ఇక్కడ ఎన్ని గంటలకు బస్సు, బోర్డంత ప్లానింగ్ ఉంటుంది. ఒక చిన్న ప్రయాణానికే అంత పెద్ద ప్లానింగ్ ఉన్నప్పుడు మొత్తం మన జీవితానికి ప్లాన్ ఉండాలా వద్దా? చెప్పాలి నాకు. ఎస్, ఉండాలి. ప్లానింగ్ జీవితానికి లేకపోతే మనము ఎక్కడికి ప్రయాణం అయిపోతున్నామో మనకు తెలియదు. సో మన గమ్యం ఫిక్స్ చేసుకొని ప్రయాణం ఎలా సాధిస్తామో, మన భవిష్యత్తు ఇలా ఉండాలి అని ఫిక్స్ చేసుకొని మన భవిష్యత్తు కోసం మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి. అలా ప్రయాణించాలి అంటే, అలా కొనసాగించాలి అంటే, అలా సక్సెస్ సాధించాలి అంటే మనకు విజన్ ఉండాలి. విజన్ అంటే దృష్టి, ఊహ, భవిష్యత్తు ఎలా ఉండాలో ఒక ఊహ. సో ఆ విజన్ ఉన్నోళ్ళు, మిషన్ ఉన్నోళ్ళు ఖచ్చితంగా అది సాధించే తీరుతారు. ఆ విజన్, మిషన్ ఉంటే ఆటోమేటిక్గా ప్లానింగ్ ఉంటుంది. ప్లానింగ్ ఉంటే హార్డ్ వర్క్ వస్తుంది, హార్డ్ వర్క్ వస్తే సక్సెస్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ రావాలంటే ఫస్ట్ ఉండాల్సింది గోల్. ఈ గోల్ లేకుండా, భవిష్యత్తు మీద కేర్ లేకుండా మీరు ఏదీ సాధించలేరు. కాబట్టి భవిష్యత్తు మీద కేర్ ఉండాలి. సో ఫస్ట్ అండ్ ఫండమెంటల్ పాయింట్ వాట్ యూ హ్యావ్ టు లెర్న్ ఈజ్ కేర్ ఆన్ యువర్ ఫ్యూచర్. మీ బలహీనతలు, బలాలని దృష్టిలో పెట్టుకుని మీరు ఒక గోల్ని ఫిక్స్ చేసుకోవాలి. గోల్ అంటే భవిష్యత్తులో నువ్వు ఎక్కడ స్థిరపడాలి అనేటువంటి నిర్ణయం. స్థిరపడడం అంటే ఒక డాక్టర్ గానా, లేకపోతే పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్ గానా, పెద్ద ఇండస్ట్రియలిస్ట్ గానా, లేదా పొలిటీషియన్ గానా, లీడర్ గానా, డాన్సర్ గానా, సింగర్ గానా, లెక్చరర్ గానా, ఎలా ఏమవ్వాలనుకుంటున్నావు? నీ అభిరుచులను బట్టి, నీ ఆశయాలను బట్టి, మీ తల్లిదండ్రులు లేదా మీ స్నేహితుల ఆశయాలు కాదు, మీకే ఒక ఆశయం ఉండాలి, మీకే ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని సాధించడానికి మీరు ఫిక్స్ చేసుకుంటే తప్ప మీరు ముందుకు సాగలేరు.